ఎందుకొచ్చావో మర్చిపోయావు, కడుపులో ఉండగా ఏ ప్రమాణం చేశావో మర్చిపోయావు, ఎన్ని కోట్ల జన్మల నుంచి ఇలా తిరుగుతున్నావో మర్చిపోయావు. మళ్ళీ నా వాళ్ళు 4 రూపాయలు సంపాదించాలని మళ్ళీ పట్టుకుని బయలుదేరావు. ఇంత సంపాదించి నువ్వు పట్టుకెళ్లేదేముందో చూపించు. కారే రాజులు రాజ్యములు గెలువరే, గర్వోన్నతిం పొందరే వారేరి, సిరి మూట కట్టుకుని పోవంజాలిరే, భూమిపై పేరైనం కలదే, శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు, వరలం తలపరే ఇక్కాలమున్ భార్గవ. ఎవరు ఇంతంత రాజ్యాలు పరిపాలించామన్నవాడు ఎవడు తనతో ఏం పట్టుకెళ్ళిపోయాడు? పట్టుకెళ్ళిపోయినటువంటిది ఒక్కటి లేదు. చిట్ట చివరన తన ఒంటి మీద కొత్త బట్ట కప్పి తాడు కట్టి కర్రల మీద పడుకోపెట్టి గడ్డిలో తీసుకెళ్లి పారేస్తే అక్కడ చిట్ట చివర తీసుకెళ్లిపోయేటప్పుడు పంపించేసేటప్పుడు ఆ కొత్త బట్ట కూడా తీసి పక్కన పారేస్తాడు. ఎంత నగ్నంగా వచ్చాడో అంత నగ్నంగా అన్నవికారమైనటువంటి శరీరమునకు అగ్ని సంస్కారము జరిగిపోతుంది. ఇంతకాలం నా కొడుకు నా కూతురన్న కాయము లోపల జీవుడు ఒక్కసారి ఉత్క్రమణం అయిపోయాడా? ఆ కొడుకొచ్చి నిలబడ్డా, కోడలొచ్చి నిలబడ్డా, కూతురొచ్చి నిలబడ్డా ఏమర్రా రెప్ప వెయ్యదు, మాట వినదు. మరి దేని గురించి రానికి తాపత్రయం? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉన్నది అన్న నమ్మకం నీకుందా? నీ ఊపిరి తీయిస్తున్నవాడెవరు? నువ్వు తిన్న అన్నాన్ని జీర్ణం చేస్తున్నవాడెవరు? నీ కంటికి చూపుగా నిలబడి చూపిస్తున్నవాడెవడు? నీలో తృప్తిగా భాషిస్తున్నవాడెవరు? వాడెవరో ఎప్పుడైనా ఆలోచించావా? వాడికి ఒక నమస్కారం చేద్దామని ప్రయత్నం చేశావా? పోని ఏదీ చెయ్యలేకపోతే కనీసం వాడి నామం పలుకుదామని ఆలోచించావా? భగవంతుడి నామం చెప్పడానికి మాత్రం నీకు ఓపిక లేదు. నీకు డుక్కులుంకరని సూత్రాలు ఇంకా ఈ వయస్సులో కావలసి వచ్చేయరా నీకు? ఇది ఒక బ్రాహ్మణుణ్ణి అంటున్నారా? సమస్త జగత్తును అడుగుతున్నారా శంకరాచార్యులు వారి మాట? అందుకని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అంత కోపంలో శంకరాచార్యులు వారి నోటి వెంట ఎటువంటి మాట పడిందో చూడండి. గోవింద 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 అన్రా, మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరని. సంప్రాప్తే వచ్చేస్తోంది కాలం. ఎక్కడి నుంచి వచ్చేస్తోంది మృత్యువు? గడియారంలోంచి వచ్చేస్తోంది, క్యాలెండర్లోంచి వచ్చేస్తోంది, పంచాంగంలోంచి వచ్చేస్తోంది, సూర్యోదయ సూర్యాస్తమయాల్లోంచి వచ్చేస్తోంది. ప్రత్యాయాంతిగతా పునర్న దివసా కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధునా అంటారు. రేపటి అమ్మయ్య సూర్యోదయం అయింది, అమ్మయ్య సూర్యాస్తమయమైంది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చింది, ఇంకో రోజు వచ్చిందని వీడు సంతోషపడిపోతుంటాడు. రామకృష్ణ పరమహంస అంటుంటారు, ఈ పెట్టెలో గోళీకాయలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్క గోళీకాయ తీసేస్తుంటే ఇందులో ఉన్న గోళీకాయలు ఖాళీ అయిపోతున్నట్టే ఈ లోపల ఎంత కాలం ఉండాలో, ఎన్ని రోజులుండాలో, ఎన్ని శ్వాసలుండాలో లెక్క పెట్టి అప్పచెప్పిన వాడు ఒకడు ఉన్నాడు. నీకు ఇన్ని ఊపిరిలిస్తున్నాన్రా అని చెప్పి పంపిస్తాడాయన. ఇన్ని ఊపిరిల లోపల ఇందులో ఉండి భగవద్ధ్యానం చేసుకోవడానికి మీకు ఇది ఒక ఉపకరణముగా ఇయ్యబడినది. ఇయ్యబడినటువంటి ఉపకరణమును దుర్వినియోగము చేసి దీన్ని కాని సక్రమంగా వినియోగించుకోలేదా? ఆ తర్వాత ఇందులోంచి ఒక్కసారి ఆ ఊపిరిలు ఎవరు లెక్క పెడతారు? మనతో ఉన్న వాళ్ళు ఎవ్వరూ లెక్క పెట్టరు. లోపల కూర్చున్న వాడికి ఒక్కడికే తెలుసు, వాడొక్కడే లెక్క పెడుతుంటాడు. ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయి, ఇన్నైపోయాయని. వాడికి తెలుసు ఎన్ని ఊపిర్ల తర్వాత అయిపోతోందో లెక్క. ఖచ్చితంగా అన్నో ఊపిరి అయిపోగానే వాడు నిర్దాక్షిణ్యంగా సింహాసనం నుంచి దిగిపోయి ఉత్తరీయం పైన వేసుకుని బయటికి వెళ్ళిపోతాడు. వాడు వెళ్ళిపోయాడా, వాడి వెనకాతల జీవుడు వెళ్ళిపోతాడు. పతిం విశ్వస్యాస్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం. వాడొక్కసారి వెళ్ళిపోయాడా దేహం కింద పడిపోతుంది. అప్పటి వరకు కాలు తగిలితే నమస్కారం చేసిన కొడుకు మా నాన్నగారు వెళ్ళిపోయారంటాడు. వెళ్ళిపోయారని తీసుకొచ్చి కొత్త కర్రలకేసి కట్టి పట్టికెళ్లి అవతల పారేస్తున్నాడు. పారేస్తుంటే ఇంకెక్కడుందిరా జీవితం? ఎంతకాలం బ్రతుకుతావో చెప్పు చూస్తాను. ఎంత డబ్బు సంపాదించాలి ప్రణాళిక ఉంది. పిల్లలకి పెళ్లి చెయ్యడానికి ఎన్ని సంవత్సరాల పాటు డబ్బు దాస్తే నెలకి ఇంత అని చెప్పున పెళ్లికి కావలసినటువంటి ద్రవ్యం సమకూడుతుందో ప్రణాళిక ఉంది. ఇన్నింటికి ప్రణాళికలు వేస్తున్నావే, నువ్వెంతకాలం ఉంటావో నీకు ప్రణాళిక ఉందా? నీకు తెలుసా? తెలియదే. తెలియనప్పుడు అన్నింటికన్నా ఇది చాలా ముఖ్యమే.
అయినప్పుడు ఎంత సమయాన్ని భగవంతుని యొక్క నామము చెప్పడానికి నువ్వు వెచ్చిస్తున్నావు? ప్రయత్నపూర్వకంగా మిగిలినటువంటి సమయమంతా కుటుంబానికి ఇస్తే వాళ్ళు నీతో వచ్చేది లేదు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నెగుచుండ. వాడు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కళ్ళు రాడు వెనకాతల. వచ్చేది ఏదైనా ఉంటే తన పుణ్యమే తనతో వస్తుంది. నీ పుణ్యం నువ్వు లెక్క పెట్టకుండా ఎవరిని భగవంతుడి నామం చెప్పడానికి ఎంత సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఇది